అందరికీ నమస్కారం. ఈ రోజున మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ సోనా నవంబర్ 20, 2024 సంవత్సరం పోయిన సంవత్సరం మనం విత్తనాలు చల్లడం జరిగింది. డిసెంబర్లో నారేత వేయడం జరిగింది. డిసెంబర్లో కలుపు నారేత 2 సార్లు కలుపులు తీయడం, డిసెంబర్లో ఒకసారి, జనవరిలో ఒకసారి. అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా 3వ సారి కలుపు తీయడం జరిగింది. మొన్ననే 3 సార్లు కలుపు తీపిచ్చి మనం వాటిని జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప విశేషం. అది రేపు కిసాన్ మేళా, రేపు శుక్రవారం కిసాన్ మేళా జరుగుతా నెల్లూరులో. బాబాయ్ 2021 సంవత్సరం కిసాన్ మేళా నేను మర్చిపోలేను, నా జీవితంలో నేను మర్చిపోలేను. చౌటూరు వెంకయ్య, ఎందుకంటే ఎండ్ల వెంకయ్య అప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు సారు మనకు చెప్పినటువంటి సందేశాలు, మీరు ఉద్యోగాలు మానేసి బీటెక్ పెద్ద గొప్ప చదువులు చదివి వ్యవసాయం చేస్తున్నారు, మీరు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, ఇది ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పారు సారు. అంటే ప్రతిరోజు అప్డేట్స్ పెట్టమని సాక్షాత్తు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టు విధంగానే మనం ప్రతిరోజు అప్డేటు, అంటే ఒక పండగలాగా, ఒక సంబరంలాగా మనం సేద్యాన్ని చేయడం జరుగుతూ ఉంది. అడుగడుగున నా ఎంట ఉన్నటువంటి కన్న తండ్రి వేటగిరి మల్లికార్జున గారు అయితే ఏమి, బాబాయ్ వేటగిరి పోలయ్య గారు అయితే ఏమి, చౌటూరు వెంకయ్య ట్రాక్టర్లు దుక్కులు దున్నడం కానీ, నీళ్లు పెట్టడం కానీ మొత్తం చేయడం చౌటూరు వెంకయ్య అయితే ఏమి, ఎండ్ల వెంకయ్య మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు. ఈ రోజున మన ప్రతి కంకి కలకల్లాడుతుందంటే ప్రతి ఇంకా వెన్ను కూడా తీసేసింది. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినటువంటి ఎండ్ల వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్షత్ విహారం టీం మెంబర్స్ వీళ్ళంతా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇటువంటి టీం మెంబర్స్ దొరకడం నా సంతోషకరమైన విషయం. ఈ రోజున 5-6 రాష్ట్రాలకు పంపిస్తున్నామంటే ఒక గొప్ప విశేషం. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, నోయిడా కూడా పంపించాం. ఇది ఒక గొప్ప విశేషం. అంటే మనం చాలాసార్లు చెప్పాం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఈ విధంగా ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంటుంది మనకి. బాబాయ్ అప్పుడు చూసారు కదా మనం, ఏది తుఫాన్ వచ్చింది, వరి కోత కోసే 10 రోజుల ముందు, వరి కోత కోసే 10 రోజుల ముందు అలివి గారి తుఫాన్ రావడం జరిగింది. కెమికల్ ఫార్మింగ్లు అన్నీ పడిపోయినాయి. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఒక్క కంకి కూడా వాలింది అయితే ఏం లేదు. ఏది ఎంత ఉన్నా అంటే స్టిఫ్గా ఉంది. సార్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ ఈ విధంగా అది పడలేదు, అంటే వడగండ్ల వాన వచ్చినా కూడా పడదు. ఎందుకంటే పంచభూతాలైనటువంటి భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశంలో 2 ఎలిమెంట్స్ మనం యూజ్ చేయడం జరిగింది. భూమి అంటే మట్టినే, లోపల మట్టి, పై మట్టి, నీరు యూజ్ చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప విశేషం అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. మన పంటలు పండించి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, ఎప్పుడో 10వ తరగతి చదువుకున్న నా స్నేహితులకి రైస్ పంపిస్తున్నాం ఈ రోజున. ఇంటర్మీడియట్ చదివినటువంటి స్నేహితులకి రైస్ బ్యాగ్స్ పంపిస్తా ఉన్నాం ఈ రోజున. అదేవిధంగా బీటెక్ 2015 శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు కాలేజీలో చదివినటువంటి ఫ్రెండ్స్కి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు బాబాయ్. అయినా కూడా ఈరోజు టచ్ అయ్యి మనకి ఫోన్ చేసి, అటు సోషల్ మీడియా ఉంది కదా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఇలా ఎంతోమందికి రైస్ వినియోగదారులకైతే ఏవి, కుటుంబ సభ్యులకైతే మన చేతుల్లో పండించి మనం పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప విశేషం. ఇది నేను సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త అయినటువంటి సివిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాను హర్షత్ విహారం టీం తరఫున. అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ అప్పటి, అంటే 2021 సంవత్సరం నేను ప్రారంభించాను, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు గారికి, అదేవిధంగా సుధాకర్ రాజు సార్ నేను అప్పుడు నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు గారికి, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన శివనారాయణ సారు, గుమ్మిడాల శివనారాయణ సారు, ఫార్మర్స్ వెల్ విషర్ అయిన సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా చెంబేటి రవిచంద్ర ప్రసాద్ సార్కి, ఆ సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే ఇలాంతా అంటే డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మనకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా కోవూరు ఏడిఏ సుజాత మేడం గారు కానీ, ఇందుకూరుపేట ఏడిఏ రాజ్ కుమార్ సార్ గారు కానీ అయితే, ఎందుకంటే ఆయనే కదా మనకి కిట్టు నవధాన్యాలు PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ ఇచ్చడం జరిగింది. ఆ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నిటికన్నా ముఖ్యంగా విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ సారు కృష్ణయ్య సార్ తొందరలో ట్రాన్స్ఫర్ అయిపోతున్నారంట. ట్రాన్స్ఫర్ అయిపోతూ మనకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సారు మనకి. ఏది సీడ్ లైసెన్స్ కానీ, హర్ష మీరు ఖచ్చితంగా లైసెన్స్ అప్లై చేయాలా, మీరు లైసెన్స్ నేను ఇచ్చే తర్వాత ట్రాన్స్ఫర్ అవుతామని చెప్పడం, ఆ సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది వచ్చే నెలలో వరికోతలు, మార్చిలో వరికోతలు, జూన్ 27 పైన రైస్ రిలీజ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహారం టీం మెంబర్స్ తరఫున
శాస్త్రీయమైన పద్ధతుల్లో మనం స్ప్రే చేసుకోవాలా. 25 కేజీల లోపల మట్టి, 25 కేజీల పై మట్టి, ఒడ్లు, కుంకుడుకాయలు 2 కేజీలు తీసుకొని అన్నీ మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా డ్రమ్ములో కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి. పురుగులను చంపడానికి మనం ఆవదం యూజ్ చేస్తాం. మనం ఆవదం అంటే ఇంపార్టెంట్. అది కుంకుడుకాయల రసం కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్. నెలకి 3 సార్లు ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకుంటాం. అన్ని ద్రావణం పేస్ట్గా చేసుకొని ఈ విధంగా మనం పేస్ట్గా చేసుకుని ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని అప్పుడు ఆ డ్రమ్ములో వడగట్టు తేరుతో వడగట్టు స్ప్రేయర్ దెబ్బ తినకుండా ఉంటుంది. నలుసులు గిలుసులు ఏమైనా ఉన్నప్పుడు దెబ్బ తినకుండా ఆ తేరు యూజ్ చేసుకొని మనము స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలా. వర్షం పడితే ఏ విధంగా అయితే మొక్క తడుస్తుందో ఆ విధంగా చేసుకోవాలి. అప్పుడే మన ఫలితం, లేకపోతే కుదరదు. ప్రతి ఆకు మీద స్ప్రేయింగ్ పడేటట్టు చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.